హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో సింహ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 12వ తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా అయితే ఆశ్చర్యపోతారు. కనుక ఈ సింహ రాశి వారికి ఆ స్త్రీ వల్ల మంచి జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా? ఇక ఈ సింహ రాశి వారికి ఈ రోజున గ్రహస్థితుల వల్ల ఎలాంటి ప్రభావితం అనేది జరగబోతుంది, అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని కూడా మన ఛానల్లో అయితే తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఏం చెప్తున్నామో మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అయితే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించినటువంటి వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ సింహరాశి వారికి వ్యక్తిగత సంబంధాలు, ప్రేమ మరియు కుటుంబ జీవితం మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయో వివరంగా అయితే తెలుసుకుందాం. ఇక ఈ సమయంలో కొన్ని అవకాశాలు అనేవి సమస్యలు మరియు సంకేతాలు ఒక్కసారిగా మాత్రమే వస్తాయి. ఇవి మీ నిర్ణయాలకు, చర్యలను, ఆలోచనలు దిశ నిర్దేశం చేస్తాయి. మీరు ఈ సమయంలో తీసుకునేటువంటి ప్రతి ఒక్క చిన్న నిర్ణయం భవిష్యత్తుకు పెద్ద మార్పుని తీసుకురావచ్చు. అయితే మనం ఈ వీడియోని ప్రతి గ్రహస్థితి, ప్రతి పరిమాణం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది, ఆ లోతైనటువంటి అర్థాలను జాగ్రత్తగా అయితే మరియు ప్రవర్తన సూచనలు కూడా తెలుసుకుంటాం. అయితే ముఖ్యమైనటువంటి ఈ రోజున మీ జీవితంలో ఒక నూతన అధ్యాయంగా అయితే ప్రారంభించబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యలో వదలకుండా అయితే పూర్తిగా అయితే వీడియోని చూడండి. ఇది కేవలం జ్యోతిష సూచన కాదు, మీ భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన మార్గనిర్దేశం. ఇక ఈ రోజున జరిగేటువంటి గ్రహ మార్పులు మీ జీవితంలో కొత్త మలుపులు, అనూహ్య అవకాశాలు మరియు కీలక నిర్ణయాల సమయాన్ని అయితే తీసుకురాగలవు. కాబట్టి ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి ప్రతి చిన్న నిర్ణయం, చెప్పే ప్రతి మాట, చేసేటువంటి ప్రతి పని భవిష్యత్తులో అయితే ఒక పెద్ద ప్రభావాన్ని అయితే చూపుతూ ఉంటుంది. ప్రత్యేకంగా అయితే ఈ రోజున మీకు మంచి శుభ ఫలితాలు అయితే కూడా ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజు అయితే ఈ సందర్భాన్ని గమనించకపోతే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఒక స్త్రీ వల్ల జరగబోయే సంఘటనల గురించి అయితే తెలుసుకుందాం. ఎందుకంటే ఆ స్త్రీ మీ జీవితంలో ఎప్పటి నుంచో మీ జీవితంలోకి అయితే రావాలనైతే చూస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మీ యొక్క మంచి కోరే వ్యక్తి అని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి వారు మీ జీవితంలోకి వచ్చి ఏం చేస్తుందో అయితే తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క సింహ రాశిలో జన్మించినటువంటి వీరికి అధిపతి సూర్యుడు గనక సూర్యుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి అయితే చాలా పుష్కలంగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే సూర్యుడు భగవానుడి ఆశీర్వాదం వలన వీరి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే వీరు అదృష్టవంతులే, కానీ ఇంకా వీరికి సూర్యుడి యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ఇంకా అదృష్టం అనేది డబుల్ అవుతుంది. అలాగే వీరికి కష్టాలు, నష్టాలు ఎక్కువగా అయినా వచ్చినా కూడా ఈ రాశి వారికి ఆ సూర్యుని యొక్క అనుగ్రహం బాగా ఉండటం వల్ల చాలా వరకు కూడా వారికి అంత పెద్దగా కష్టాలు అనేవి ఈ యొక్క సింహరాశిని బాధించలేవు అనేది చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశి చక్రంలో అయితే 5వ రాశి కాబట్టి 5 అంటేనే అదృష్ట సంఖ్య. ఈ 5 అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సంఖ్య. కాబట్టి ఈ సింహరాశి వారికి లక్ష్మీదేవి యొక్క దీవెనలు, సూర్యుని యొక్క ఆశీర్వాదం, ఇలా అన్నీ కూడా గ్రహస్థితులు అనేవి వీరికి అద్భుతంగా ఉంటాయి. అలాగే లక్ష్మీదేవి యొక్క దీవెనలు కూడా ఈ రాశి వారికి అయితే ఎక్కువగా అయితే ఉంటాయనైతే చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఖచ్చితంగా ఇలాంటి శుభ ఫలితాలు అనేవి వీరికి ఎక్కువగా అయితే ఉంటాయనైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి. ఇక కుటుంబంలో జరుగుతున్న అంతర్గత మార్పులు ఈ రాశి వారికి బాధకు మూలం. అయితే ఈ రాశి వారి జీవితంలో కుటుంబం చాలా ముఖ్యమైన స్థానం. బయట ఎంత బలంగా కనిపించిన కుటుంబంలో మాత్రం ఈ యొక్క సింహ రాశి వారి చిన్న సమస్య వచ్చిన మీ మనసు బాగా కదిలిపోతుంది. ఇటీవల సమయంలో ఇంట్లో మాటలు తగ్గాయి, మాట్లాడిన అర్థం కాకపోవడం లేదు. కాబట్టి ఒకే ఇంట్లో ఉంటూ
ప్రపంచంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. దీనికి కారణం గ్రహదోషం కూడా మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు తమ బాధను లోపలే దాచుకోవడం. ఈ యొక్క రాశివారు ఇంట్లో అందరినీ కలిపే ప్రయత్నం చేశారు, కానీ ఒక్కరు కూడా మీ ప్రయత్నాన్ని అర్థం చేసుకోలేదు. కనుక ఈ రోజున అయితే మీ పరిస్థితి అనేది మారుతుంది. ఒక సంఘటన అనేది, ఒక మాట లేదా ఒక అయితే ఖచ్చితంగా అయితే జరుగుతుంది. ఇక ఆ యొక్క మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు అనేవి ఒక స్త్రీ వల్లైతే తొలగిపోతాయి. ఇక మీకున్న సమస్యలన్నీ కూడా, కుటుంబంలో ఉన్న విభేదాలు, సమస్యలు అన్నీ కూడా ఒక స్త్రీ వల్ల పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక ఈ యొక్క సింహరాశి వారు శాంతంగా అయితే మీరు ఉంటారు. కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ సింహరాశి వారు శారీరక బలంగా ఉన్న మనుషులు బాగా అలసిపోతూ ఉంటారు. మీ బాధను ఎవ్వరితో పంచుకోలేరు, కానీ పంచుకుంటే బలహీనంగా కనిపిస్తాయేమో అనే భయం మీలో చాలా ఉంటుంది. దీని ఫలితం నిద్ర సరిగ్గా రాకపోవడం, ఆలోచనలు ఆగడం లేదు. కాబట్టి చిన్న చిన్న విషయాలకే కోపం అనేది మీకు చాలా వస్తుంది. ఇక ఈ కోపం వల్ల మీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావటం అనేవి జరిగాయి. కాబట్టి మీ కోపం వల్ల మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని కఠినంగా కూడా ఉంటాయి. కాబట్టి కోపంలో అయితే ఎలాంటి నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు. ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఫిబ్రవరి 12వ తేదీన గురువారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల మీ ఇంట్లో ఉన్న కుటుంబ సమస్యలు అన్నీ కూడా ఒక స్త్రీ వల్ల అయితే తొలగిపోతాయి. ఇక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టవలసిన సమయం అయితే ఇది. ముఖ్యంగా నిద్ర, ఆహారం, ఆలోచన నియంత్రణ. మీరు ప్రతిరోజు కూడా కొంత సమయం నిశ్శబ్దంగా అయితే ఉండాలి. ఎవరితోనూ కూడా మాట్లాడకుండా మీతో మీరు మాట్లాడాలి. ఇది మందు కాదు, ఇది ఆత్మ చికిత్స. ఇది పాటిస్తే మీ శరీరం కన్నా ముందు మీ మనసు బలపడుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీలకు వచ్చే విధి మలుపు. ఈ రాశి వారికి స్త్రీలకు ఎప్పుడు కూడా ఇతరుల కోసం జీవించరు. తల్లిగా కానీ, భార్యగా కానీ, కూతురిగా కానీ, సోదరిగా కానీ తమ కోరికలను వెనక్కి నెట్టేశారు. కాబట్టి బయట బలంగా కనిపించిన లోపల మాత్రం ఎవ్వరూ తనని అర్థం చేసుకోలేదన్న బాధ ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజున అయితే మీకు ఈ సింహరాశి వారి స్త్రీలకు జీవితంలో ఒక ఆలోచన అయితే మొదలవుతుంది. ఇంతకుముందు నా జీవితం ఇతరుల కోసమే గడిచింది, ఇకపై నా కోసం కూడా ఉండాలి అనే ఆలోచన, విప్లవం. ఇది కుటుంబానికి వ్యతిరేకం కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ సమయం. కాబట్టి ఈ సింహరాశి స్త్రీలకి ఒక నిర్ణయం కూడా తీసుకుంటారు. అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా ఒక వ్యక్తిగత లక్ష్యం కూడా కావచ్చు. మొదట ఇంటి వాళ్ళు అర్థం చేసుకోరు, కానీ ఒకరి వల్ల కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో మీకు మంచి శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి ఈ యొక్క సింహ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఫిబ్రవరి 12వ తేదీన గురువారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల జరగబోయే సూచనలు అయితే 100% ఇదే. మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ రాశి వారికి అయితే ఈ రోజున గ్రహస్థితులు అనేవి ఈ విధంగా ఉండటం వల్ల మీ కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీ గ్రహస్థితులు అనేవి ఈ రోజున కొంచెం అనుకూలంగా ఉండటం అనేది జరిగింది. కాబట్టి మీకు ఈ యొక్క సింహ రాశి వారికి అయితే ఈ రోజున గ్రహస్థితుల ఫలితాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి.